వ్యక్తుల్ని పెట్టుకుని ఎక్కడన్నా 1 or 2 ఉంటే ఉండొచ్చులేండి, 1 or 2 పక్కన పెట్టవచ్చు. అంతా అలాంటి వాళ్ళని పెట్టుకొని ఇది చేయాలనుకుంటున్నాము అని అంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ కాదా? సరే, దానికి సమాధానం చెప్పే ముందు గఫూర్ గారు మీరు ఒక మాట మాట్లాడారు. ఆ సెకీ ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదు దాని గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించిన పీపీఎల్ రద్దు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ ఏంటి? గతంలో అవినీతి జరిగి ఆ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల సమయంలో కొంత చిన్న సబ్మిషన్ మీరేమనుకోకపోతే, గఫూర్ గారు అన్నది నేను అన్నది కూడా సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయలేదని కాదు, అమెరికాలో ఫెడరల్ కోర్టులో పడిన దాని మీద విచారణ ఎందుకు చేయలేదు, సెకీ గురించి కూడా మాట్లాడారు. అదే సెకీదే, అదే కదా. సరే, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పీపీఎల్ రద్దు చేశారు. అవును, సరే, ఎప్పుడో ఏదో జరిగింది. ఆ తర్వాత 2 దశాబ్దాల తర్వాత దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేయటం వల్ల రాష్ట్రానికి మంచి జరిగిందా, చెడు జరిగింది? చెడు జరిగింది కదా. రాష్ట్రానికి కాదు, దేశానికి జరిగింది. దేశానికి. ఇంక రెండో విషయం, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పోలవరం కాంట్రాక్టర్ ఎవరు? నవయుగ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు? పోలవరాన్ని, నవయుగాన్ని మార్చి మెగాని తీసుకొచ్చారు. నేను ఒక 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారి టూర్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళాం. పోలవరం ప్రాజెక్టు మా నియోజకవర్గంలో కూడా పోలవరం పూర్తయితే మాకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, మా నియోజకవర్గానికి కూడా పోలవరం. వెళ్తే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, ఆ చర్చల్లో, ఆ టెక్నికల్ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, కాంట్రాక్టర్ని మార్చడం వల్ల దాదాపు సంవత్సరంన్నర టైం వేస్ట్ అయింది. నవయుగాన్ని మార్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి ఉన్నట్లయితే పోలవరం పని చాలా పూర్తయి ఉండేది. పైగా పోలవరం లాంటి పనులు సీజన్లోనే వర్క్ జరుగుతాయి, వర్షాకాలం పనులు జరగవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మెగాని ఉంచారా, కొనసాగిస్తున్నారా? ఉంచారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆలోచించి ఆ రోజు ఆయన మార్చాడు కాబట్టి కాంట్రాక్టర్ని, ఈరోజు నేను కూడా మెగాని తీసేసి నవయుగాకి ఇవ్వాలి అని ఆయన అనుకోని ఉంటే, మీరే అంటున్నారు కదా మెగాకి ఇవ్వడం వల్ల పోలవరం ఆగిపోయింది అని. అదే దాన్ని కొనసాగించడంలో ఆ రోజు నవయుగాన్ని కొనసాగించుంటే పోలవరం చాలా అయ్యేది, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మార్చాడు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఈయన చేయకుండా మెగా కంపెనీ చేతే పోలవరం కొనసాగిస్తూ పోలవరాన్ని అనుకున్న టైంకి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ రాజకీయ కోణంలో వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ చేసినవన్నీ రద్దు చేసుకుంటూ పోవటం ఇక్కడ జరగలేదు. అది ఒక సాడిస్టిక్. రెండోది, ఇకపోతే మీరు అడిగింది ఏంటంటే రాజకీయాల్లో అవినీతి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు మీడియా ఏమడిగిందంటే, మేడం కరప్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ గవర్నమెంట్ అని అడిగారు, ఒక రిపోర్టర్ అడిగారు. ఆమె స్పాంటేనియస్గా 1 or 2 సెకండ్స్లో చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఈజ్ యూనివర్సల్ అంది. ఇది అంతటా అవినీతి అనేది అంతటా ఉంది, సార్వజనీయం అంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక రిపోర్టర్ అడిగాడు ఎన్టీఆర్ని, ఏంటండి మీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే, మాకేం అవసరం బ్రదర్, మేము ఆస్తులన్నీ మా పిల్లలకి పంచి సర్వసంగ పరిత్యాగ రాజకీయాల్లోకి వచ్చాం, మాకేం అవసరం బ్రదర్ అన్నాడు. మరుసటి రోజు పేపర్లో హెడ్డింగ్ ఏంటంటే, అవసరమైతే అవినీతి ఎన్టీఆర్ అనేశారు. ఎన్టీఆర్ అన్నది ఏంటి, మాకేం అవసరం బ్రదర్ అన్నాడు ఆయన. మరుసటి రోజు రిపోర్టర్ పెట్టిన క్యాప్షన్ ఏంటంటే, అవసరమైతే అవినీతి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, విపరీతంగా ఎన్నికల ఖర్చు పెరుగుతుంది. ఒకప్పుడు నేను 2004 ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి తరపున డబ్బులు తీసుకురావటానికి రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు ఇంటికి పంపిస్తే నేను వెళ్ళానండి. నేను వెళ్ళి కేవీపీ రామచంద్ర గారి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ అభ్యర్థికి గుంటూరు వెళ్ళి ఆ అభ్యర్థికి ఇచ్చి వచ్చా.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి జరిగింది, అది ఇంకా 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 రాష్ట్రాన్ని ఎట్లా పట్టి పీడిస్తుంది, రెండు రాష్ట్రాలని అవును. మీరు చాలా చర్చిస్తున్నారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఇటీవల కూతురు పెళ్లి చేస్తూ 25 లక్షలు అప్పు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాడు. నేను చెప్పాక ఎవరో అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు అని. నేను చెప్పేది ఈ వ్యవస్థలో తొలి రోజు నుంచి మంచి ఉంది, చెడు ఉంది, పాపం ఉంది, పుణ్యం ఉంది. ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఖర్చు ఎందుకు పెరిగింది అంటే, ఇప్పుడు ఇంతకుముందు నాకు నాలెడ్జ్ ఉంది ఎలక్షన్ల గురించి, రాజకీయాల గురించి. ఇప్పుడు నాకు అనుభవం ఉంది. ప్రజలు మారకుండా ఏది మారదండి. అవినీతి ఎక్కడ పడుతుంది? ఓటర్ దగ్గర పడుతుంది. ఈ అవినీతిని పెంచి పోషిస్తుంది ఎవరు? మీరు ఇందాక చెప్పారు, కేజ్రీవాల్ ఉదాహరణ చెప్పారు. కేజ్రీవాల్